యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. చంద్రబాబుకు నమ్మిన బంటు అని దశాబ్దాల క్రితమే గుర్తింపు పొందారు. చంద్రబాబు సీఎం కావడంలో యనమల అందించిన సహాయ సహకారాల గురించి అప్పట్లో ప్రత్యేకంగా మాట్లాడుకునేవారు. గంటల కొద్దీ డిస్కషన్లు చేసేవారు. అలాంటి నేత నోరు తెరిచి మరి అడిగినా సరే ఆయనకు సీటు దక్కలేదు. టీడీపీలో మోస్ట్ సీనియర్ యనమలకు ఎమ్మెల్సీ సీటు దక్కకుండా అడ్డుకున్నది ఎవరు? ఆ అడ్డుకున్న నేతకు యనమలపై ఎందుకంత కక్ష? ఈ అంశాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలకు మొండి చేయి మిగిలింది. టీడీపీ పుట్టినప్పటి నుంచి నమ్మిన బంటులాగా ఉన్న నాయకులకు వెన్నుపోటు పొడిచారనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. దీనికి నిదర్శనమే యనమలకు జరిగిన పరాభవం అని పార్టీలో సీనియర్లు చెప్పుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ నెలాఖరు నాటికి ముగుస్తుండటంతో మరో ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆయన అధిష్టానానికి ప్రతిపాదన చేశారట. ఆయన ప్రతిపాదనకు మంత్రి లోకేష్ అడ్డం పడ్డారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనవన్నీ అవుట్డేటెడ్ పాలిటిక్స్, ఇప్పుడు ఆయన మనకి వద్దులే అని చిన్నబాబు లోకేష్ డిసైడ్ అయిపోయారట. దాని ఫలితమే యనమలకు మొండి చేయి చూపారని చెప్పుకుంటున్నారు. యనమల రాజకీయాలు మొదలుపెట్టే నాటికి లోకేష్ కు రాజకీయం అంటే ఓనమాలు కూడా తెలియవు. అలాంటి సీనియర్ నేత రాజకీయ జీవితం లోకేష్ చేతిలో ముగియడం చాలా మందికి మింగుడు పడడం లేదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ గట్టిగా నడుస్తోంది. టీడీపీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 స్థానంలో కొనసాగుతూ వచ్చిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే పనిచేస్తూ వచ్చారు. తుని నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో అనేక మంత్రి పదవులతో పాటుగా స్పీకర్ గా పనిచేసిన అనుభవం యనమల స్వంతం. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లకు పరిణామాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. అంతేకాదు చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని పార్టీని లాక్కునే క్రమంలో ఆయనకు యనమల అందించిన సహకారం కీలకమని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు చెప్పుకునేవారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన యనమల అప్పటి నుంచి పోటీ చేయకుండా ఎమ్మెల్సీగానే కొనసాగుతూ వచ్చారు. ఎమ్మెల్యేల కోటాలు ఎమ్మెల్సీగా, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యునిగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చారు. అయితే ఆయన ఎమ్మెల్సీ పదవి ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఆఖరిసారి ఎమ్మెల్సీ పదవి ప్లీజ్ అంటూ యనమల చంద్రబాబును కోరారని సమాచారం. అయితే లోకేష్ దీనికి మోకాలడ్డు పెట్టారని టీడీపీలో చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి, మాజీ స్పీకర్ యనమలకు మంత్రి లోకేష్ కు మధ్యన చాలా గ్యాప్ ఉందనేది చాలా కాలంగా అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్సీ సీటు మరోసారి ఇవ్వాలని యనమల ప్రతిపాదన పంపకాని దానికి లోకేష్ అంగీకరించలేదనే టాక్ టీడీపీలో జోరుగా సాగుతోంది. యనమల రాజకీయాలు నేటి తరానికి సరిపోవని, ఇక ఆయన అవసరం పార్టీకి లేదని లోకేష్ తెగేసి చెప్పేశారట. దాంతో చేసేది లేక చంద్రబాబు లోకేష్ బ్యాచ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సీట్లిచ్చారని చెప్పుకుంటున్నారు. లోకేష్ కు యనమలకు మధ్యన ఈ స్థాయిలో గ్యాప్ ఎందుకు వచ్చింది? దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయని పార్టీలు చెప్పుకుంటున్నారు. గత టీడీపీ పాలనలో అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడు పనిచేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన దగ్గరకు లోకేష్ ఓ ఫైలు పంపించారట. దాన్ని ఓకే చేయాలని కోరారట. అది పూర్తిగా చదివిన యనమల దానిపై చంద్రబాబు సంతకం ఉంటేనే ఆ ఫైలు మీద సంతకం పెడతానని చెప్పారట. లోకేష్ ఫేవర్ ను సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో టీడీపీ వర్గాల్లో చర్చ నడిచింది. దీంతో అప్పటి నుండి యనమల లోకేష్ మధ్య గ్యాప్ మొదలైందని టాక్. దాని ఫలితమే ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఆగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ మధ్య కాకినాడ సెట్ భూముల విషయంలో కేవీ రావు అవినీతికి పాల్పడి రైతుల భూములను దోచేశారని యనమల రామకృష్ణుడు రాసిన లేఖ టీడీపీలో తీవ్ర గందరగోళానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో ఆయన కుల ప్రస్తావన కూడా తేవడం లోకేష్ కు పుండి మీద కారం చల్లినట్టయిందని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి యనమలకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని అనుకుంటున్నారు. మొత్తం మీద యనమల రామకృష్ణుని పొలిటికల్ జీవితం ముగిసినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి దశాబ్దాలుగా చంద్రబాబుకు నమ్మిన బంటుగా ముద్రపడినప్పటికీ లోకేష్ కారణంగా యనమల రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.